దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య ప్రశస్త నామంలో నా ప్రేమ వందనాలు. మనము పోయిన వారము యోహాను సువార్త 21వ అధ్యాయంలోని 2వ భాగాన్ని ధ్యానం చేసుకుని ఉంటున్నాం. ఆ యొక్క ధ్యానాన్ని ప్రారంభించాము కానీ ముగించుకోలేదు. పేతురును యేసు ప్రభు 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్న ఉదంతాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. సో ఆ రోజు నేపథ్యాన్ని, తర్వాత ప్రేమ అంటే ఏంటిది, శిష్యుడవుగా నీకు ఎట్లాంటి ప్రేమ ఉండాలి అన్న యొక్క ఇంట్రడక్షన్ని నేను పోయిన వారము మీతో పంచుకొని ఉంటున్నాను కదా. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తాము. అందరం దయచేసి తలలో ఉంచండి. తలలో ఉంచి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభువుని సహాయం చేయమని అడుగుదాము. మనమందరము ఏకాగ్రతతో దేవుని వాక్యం వినున్నట్లుగా దేవుడు మనల్ని తన ఆత్మతో నింపాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా నాయన, మా ప్రభువా, మేము ఒట్టి మానవ మాతృలము తండ్రి నాయన, మంటి ఘటములతో ఉన్నవారం అయినప్పటికీ నీవు మమ్మల్ని కనికరించావు, క్షమించావు, క్షమిస్తూ ఉన్నావు తండ్రి. నీకు వందనాలు తండ్రి నాయన. నీ సన్నిధిలోకి చేరిన మమ్మును నాయన నీవు అంగీకరించి నాయన నీ స్వరాన్ని వినిపింప చేయండి నాయన. తండ్రి నీ యొక్క ముఖాన్ని మాకు చూపించండి నాయన. వాక్యంలో నిన్ను చూచే భాగ్యం మాకు దయచేయండి నాయన. తండ్రి అల్పుడు, అయోగ్యుడు నాయన, అనర్హుడు తండ్రి, చాలా పెద్ద అపరాధి నాయన నీ పక్షాన్ని నిలబడుతున్నాడు. కనికరించు నాయన, క్షమించు తండ్రి నాయన. నీ నోటికి నాయన ఈ యొక్క మట్టి బూరను తండ్రి ఒక సాధనముగా వాడుకొని నాయన ఈరోజు వచ్చిన బిడ్డలు నీవే దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాక్యం యొక్క రుచి మాకు దొరకాలి తండ్రి. వాక్యం ద్వారా మేము తృప్తిపరచబడాలి తండ్రి. వాక్యం ద్వారా మేము ఆనందం పొందాలి తండ్రి, ఆశీర్వాదం పొందాలి నాయన. ఆ చొప్పున నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తాం. యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్త చివరి ముగింపు భాగంలోనికి మనం వచ్చాం. ఈ ముగింపు భాగములో ఒక గొప్ప విషయాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు పేతురును మరలా పరిచర్య కొరకు ప్రతిష్ఠించిన గొప్ప విషయాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం కదా. పేతురు పడిపోయాడు. పేతురు విశ్వాసములో వెనుకకు మళ్ళాడు. పేతురు నిజానికి చాలా గొప్ప డైలాగ్స్ కొట్టాడు. నేను చెరసాలకు వెళ్ళటానికైనా రెడీ, మరణానికి వెళ్ళటానికైనా రెడీ. ఇంకేమన్నాడో తెలుసా? అందరూ విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టను. యేసయ్యా, నీవంటే నాకు ఎంత ప్రేమో తెలుసా అన్నాడు. కానీ ఈ రోజున 21వ అధ్యాయంలో ఏమైందంటే, పేతురు 7 ఒక టీమ్గా పోయి చేపలు పట్టడానికి పోతున్నారు కదా. దేవుడు వాళ్ళకి స్పష్టంగా ఏమని చెప్పాడంటే, ఒక కొండను నిర్ణయించాడు. ఆ కొండ దగ్గర ఉండండి, నేను మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పాడు. పేతురు నాయకుడు, శిష్యులందరిలో నాయకుడు. పేతురు చాలా గొప్పవాడు, తెలివి కల్లోడు, విశ్వాస వీరుడు. తద్వారా తను ఆ యొక్క 12 మెంబర్స్కి లీడర్ అయ్యాడు. కానీ ఆ లీడర్ ఏమయ్యాడంటే ఈ రోజున పడిపోయాడు. ఇంకా లీడర్ ఏమన్నాడంటే, మనం చేపలు పడదాం, బోరదాం రండి అంటే ఒక 6 తోడయ్యారు. 7 చేపలు పట్టడానికి పోయారు. కానీ రాత్రంతా వాళ్ళకి ఒక చేప దొరకలేదు. ప్రభు వస్తాడు, ఆ తెల్లవారుజామున ప్రభు వస్తాడు. ఆయన అద్భుతముతో అక్కడ రొట్టెలను, చేపలను సృష్టించి వాళ్ళకు మంచి వేడివేడి బ్రేక్ఫాస్ట్ను సిద్ధపరుస్తాడు. మనం గమనిస్తే 12వ వచనములో కదా, యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనము, చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునో ఆయనను అడుగా తెగింపలేదు. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, చేపలు పడలేదు. కానీ ఆయన ఆజ్ఞ చొప్పున వాళ్ళు వల వేసినప్పుడు వాళ్ళకేమైందంటే చేపలు విస్తారముగా పడ్డాయి. చాలా గొప్ప చేపలు పడ్డాయి కదా. శిష్యులకు రాత్రంతా చేపలు పడలేదు,
కానీ యేసయ్య వాళ్ళ యొక్క ప్రయాసను గుర్తించి కుడివైపున వల వేయండి అంటే వాళ్ళు కుడివైపున వల వేశారు. వాళ్ళకు విస్తారంగా చేపలు పడ్డాయి. వాళ్ళు అప్పుడు ప్రభువు అని గుర్తుపడతారు. వాళ్ళు వలను దరికి లాగుతారు. వల పిగలలేదు అని ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. అక్కడ విస్తారమైన 153 చేపలు పడ్డట్లుగా కూడా మనం అక్కడ గుర్తిస్తాం కదా. వాళ్ళు ఆ విధంగా ఒడ్డుకొచ్చేసరికి యేసు ప్రభు వారు వారికి ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు కదా. యేసు రండి భోజనం చేయండి అని వారితో చెప్పాడు. మార్నింగ్ భోజనం, బ్రేక్ఫాస్ట్ని సిద్ధపరుస్తారు వేడివేడిగా. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున వాళ్ళు ఎవరూ మాట్లాడలేదట. చాలామంది భోజనం చేసుకుంటా మాట్లాడుకుంటా భోజనం చేద్దామంటారు కదా. నాకు అసలుకే కుదరదు భోజనం చేసేటప్పుడు మాట్లాడటం కదా. మనదేంది ఒకటే, తింటాం అయిపోయాక మాట్లాడతాం కదా. సో ఇక్కడ వాళ్ళు భయపడి మాట్లాడలేదు కదా. వాళ్ళ శిష్యులకు కూడా తెలుసు ఏమని, పేతురు పడిపోయాడు. పేతురికి కూడా తెలుసు ప్రభు అని వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఇది యేసయ్య కనపడటం ఎన్నోసారి, ఇది 3వసారి. ప్రభు అని వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఎవడు మాట్లాడటం తెగింపలేదట. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనపడ్డాయి. సో ఒక మంట దగ్గర వీళ్ళు ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మంచిగా నీళ్ళలో దడిచారేమో, చలి వస్తుందేమో మనకు తెలియదు. ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళు? ఒక మంట చుట్టూ కూర్చున్నారు. మంచి వేడి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కదా. నిజానికి పేతురు బొంకింది కూడా ఎక్కడ చెప్పండి? చలిమంట కాడ కదా. పేతురు కయపా ఇంటి ముందు చలిమంట వేసుకొని అందరూ కూర్చున్నప్పుడు పేతురు కూడా 2-3 కట్టెపుల్లలు తీసుకుపోయి ఆడ చలిమంటలో వేస్తాడు. అప్పుడు ఒక చిన్నది వచ్చి ఏమంటుంది, నీవు కూడా ఆ గలిలయతోటే ఉన్నావు కదా అంటే అప్పుడు పేతురు ఏమంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని తన మీద ఒట్టు పెట్టుకుంటాడు, ప్రమాణం చేస్తాడు కదా. సో అట్టి చలిమంట దగ్గరే ఇప్పుడు ఎవరున్నారు? మళ్ళా పేతురు, శిష్యులు ఉన్నారు కదా. అదే మంట, అదే ప్రభు ఉన్నారు కదా. సో పేతుర్ని ప్రభు ఏమని అడుగుతున్నాడంటే ఇప్పుడు చూడండి 15వ వచనం నుంచి, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ పేతురు చేసిన తప్పుకు, పేతురు చూపించిన అవిధేయతకు, పేతురు బొంకిన ఆ యొక్క పనికి యేసు ప్రభు పేతురుని శిక్షించటం లేదు. నువ్వు ఇక పనికి రావు అనటం లేదు, నీకు నేను ఏ పని ఇయ్యలేను అనటం లేదు. చూడండి శిష్యులు కూడా అనుకొని ఉండొచ్చు, చుట్టూ ఉన్న శిష్యులు కూడా, ఇంకా పేతురు మనకు లీడర్గా లేడు, ఇంకా పేతురు పని అయిపోయినట్టే, ఇంకా మన జీవితాంతం చేపలు పట్టుకోవటమే అనుకొని ఉండొచ్చు శిష్యులు. కానీ ఎవరు ఏమనుకున్నా, నీ తోటోళ్ళు ఏమనుకున్నా, యేసయ్య నిన్ను క్షమిస్తాడు, నిన్ను తన పని కోసము పిలుచుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. నీ గురించి నీ పక్కనోళ్ళు ఏదైనా అనుకోవచ్చు, మీ చుట్టాలు, మీ కుటుంబీకులు, నీ బంధువులు నీ గురించి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, కానీ యేసయ్య నీ గురించి ఏమంటున్నాడు అది ఇంపార్టెంట్. ఇక్కడ పేతురు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. శిష్యులు కూడా పేతురు పని అయిపోయింది అనుకున్నారు, కానీ యేసయ్య పేతురును మరలా పరిచర్య కోసము ప్రతిష్ఠిస్తున్నాడు. యేసయ్య ఏమడుగుతున్నాడంటే, నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అంటున్నాడు. హల్లెలూయా. పేతురు ఇంతకుముందు ఏమనుకున్నాడంటే, ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనములో, అందరూ ఎటుపోయినా పర్వాలేదు కానీ నేను నిన్ను వదిలిపెట్టను అంటాడు. మత్తయి 26:33. అందుకు పేతురు ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడను అని వాళ్ళతో యేసయ్యతో అంటున్నాడు. అందరూ అభ్యంతరపడినను నేనైతే అభ్యంతరపడను. మనం కూడా మన డైలాగ్ కూడా ఇట్లనే ఉంటాయి కదా, అన్న ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తా అంటారు, అవునా కదా. అసలు ఎవరు పడిపోయినా
ఎవరు ఉన్నా లేకపోయినా నేను యేసయ్యను వదిలిపెట్టను అంటారు. మనం పేతురులే ఎట్లాంటో మనం అట్లాంటోళ్ళం. మన గురించి మనం ఎక్కువగా అంచనా వేస్తాం, సాతాను గురించి తక్కువ అంచనా వేస్తాం, శోధన గురించి తక్కువ అంచనా వేస్తాం. పేతురు స్వభావం. సాతానుది ఏముందిలే అనుకుంటాం, శోధన ఏముందిలే అనుకుంటాం. కానీ అందరికంటే ముందు బోల్తా కొట్టేది ఎవరో తెలుసా? నువ్వే బోల్తా కొడతావు. ఎవరైతే ఎవ్వరు పోయినా కానీ నేను పోను అనుకుంటారో ముందు పడేది నువ్వే. సో పేతురు ఏమంటుండో, ఎవ్వరు అభ్యంతరపడినా కానీ నేను అభ్యంతరపడ. సో ఇప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ముందేమన్నాడు? వీళ్ళందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ వీళ్ళందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నాడా అనలేదా పేతురు? చెప్పండి, అనడా అనలేదా? మొత్తం 26:33లో కదా పేతురు ఏమన్నాడు? వీళ్ళందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనడా అనలేదా? సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తా. నిజానికి యేసయ్య వాడిన పదం ఏందో తెలుసా? ప్రేమకు అక్కడ అగాపే అన్న పదం వాడాడు. ఏం పదం చెప్పండి? అగాపే అంటే దేవుని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ కదా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అక్కడ వ్రాయబడిన పదం ఏంటిదంటే అగాపే. ప్రేమ అంటే మనకు ఒకటే పదం ఉన్నది, కానీ గ్రీకు భాషలో ప్రేమకు 4 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు చెప్పండి? 4 పదాలు. ఏమేంటాయి? ఒకటేంటది? అగాపే పదం. అగాపే అంటే ఏంటిది? దేవుని ప్రేమ కదా. రెండోది ఫిలయో అన్న పదం. రెండోది ఫిలయో అంటే ఆ యొక్క బ్రదర్లీ లవ్ అంటారు, సహోదర ప్రేమ కదా. మూడోది స్టోర్గే. స్టోర్గే అంటే కుటుంబంలో ఉండే ప్రేమ, తల్లి ప్రేమ కావచ్చు, కుటుంబంలో ఉండే ప్రేమను స్టోర్గే అంటారు. నాలుగోది ఎరోస్. ఎరోస్ అంటే శారీరకమైన ప్రేమ, ఎస్పెషల్గా లైంగిక సంబంధమైన ప్రేమ. అది బైబిల్లో ఉండదు ఎరోస్ అన్న పదం కదా. కానీ ఈ మొదటి 3 ప్రేమలు ఉన్నాయి. ఒకటేమో దేవుని ప్రేమ, విచ్ ఈజ్ త్యాగపూరితమైనది. సెల్ఫ్లెస్ లవ్. అగాపే ప్రేమ అంటే ఏంటంటే దానిలో స్వార్థం ఉండదు, స్వార్థం చూసుకోకుండా ప్రేమిస్తుంది. అదేం ప్రేమ? అగాపే ప్రేమ. చెప్పండి, ఏం ప్రేమ అది? అగాపే ప్రేమ కదా. సో దేవుడు పేతురుని ఏమడుగుతున్నాడంటే, నీవు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా? స్వార్థము లేకుండా మరణించటానికైనా సిద్ధపడే ప్రేమను ప్రేమిస్తున్నావా అంటున్నాడు కదా. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేరు అంటాడు. ప్రేమ అనేది నిజంగా అది చాలా గొప్ప ఎమోషన్. ప్రపంచంలో ఏదైనా సాధించగలిగేది ఉందంటే ప్రేమ. అవునా కదా. ఒక మనిషి తన ప్రాణాన్ని ఎందుకు ఇస్తాడు అంటే ప్రేమను బట్టే ఇస్తాడు. ఒక మనిషి ప్రాణాన్ని ఎందుకు తీస్తాడు అంటే ప్రేమను బట్టే తీస్తాడు. ఒక మనిషి తన తల్లిదండ్రులను చంపాలన్నా, వదిలిపెట్టాలన్నా, వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వాలన్నా, వాళ్ళని ఏమి చేయాలన్నా, తల్లిదండ్రులు కానీ తోబుట్టులు కానీ దేనికోసం చేస్తారు చెప్పండి? ప్రేమ. సో ఈ ప్రేమ ప్రాణం తీస్తుంది, ప్రాణము ఇస్తుంది కదా. ఈ ప్రేమ అనేది ఇంపార్టెంట్. బైబుల్ అంతటిలో నీవు దేవుణ్ణి ప్రేమించాలని వ్రాయబడ్డది. నేను పోయిన వారం చూపించాను ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయం, మత్తయి సువార్తలో నుంచి కదా. నిజమైన ఆజ్ఞ ఏంటి కదా, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి కదా. ఆది కాండము నుంచి చివరి వరకు వ్రాయబడిన మాట ఏంటంటే నీవు దేవునిని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలా? నీ యొక్క శరీరం అంతటితో ప్రేమించాలి, నీ హృదయం అంతటితో ప్రేమించాలి, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించాలి. నీకు మేలు కలుగునట్లు నీవు ఆయనని ప్రేమించాలి అని వాక్యం చెప్తావు. నీవు ఆయనను ప్రేమిస్తే నీకు ఆశీర్వాదము, జీవము, క్షేమము, అభివృద్ధి అని చెప్తావు. కాబట్టి మనము ఆయనను ప్రేమించడం నేర్చుకోవాలి. నేను పోయిన వారము చాలా వచనాలు చూపిస్తూ వచ్చాను. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల
నా ఆజ్ఞలు గైకొందురు. 21వ వచనం చూడండి. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకో. 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమిస్తేనే వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేస్తాను కదా. కాబట్టి ఈ విధంగా చాలా 28వ వచనంలో కూడా ఏమంటారంటే, మీరు నన్ను ప్రేమించినలా నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషం. చూడండి, ఈ ఒక్క వచనములో అధ్యాయములోనే, ఈ 14వ అధ్యాయంలోనే ఎన్నిసార్లు మీరు నన్ను ప్రేమించండి అని ప్రభువు అడిగాడు కదా. మీరు ప్రేమిస్తేనే మీకు ఆశీర్వాదం. ఈ రోజున సాతాను మనుషుల్ని మాయ చేశాడు. యేసయ్యను ప్రేమించటంలో నీకు ఆశీర్వాదం లేదనే ఆ యొక్క భ్రమను నీలో కల్పించాడు. ఆ రోజున ఏదైనా తోటలో కూడా ఆదాము అవ్వతో అదే చెప్పాడు సాతానుడు వచ్చి. ఏమన్నాడు? మీరంటే ఆయనకు ప్రేమ లేదు అన్నాడు. ఈ పండు తింటే మీరు కూడా దేవదూతల స్వభావం మీకు వస్తుంది, మీరు కూడా దేవుడిగా మారతారు, కానీ మీరు దేవుళ్ళుగా మారటం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకు మీ మీద ప్రేమ లేదు, అందుకే మిమ్మల్ని పండు తినొద్దు అన్నాడు. కానీ పండు తింటే మీరు డెవలప్ అవుతారు, పండు తింటే మీరు డెవలప్ అవుతారు, అభివృద్ధి అవుతారు, మీరు కూడా దేవుళ్ళుగా మారుతారు. చూసినవా, దేవుడు నీ నుంచి మేలైన దానిని ఆఫ్ చేస్తుండు అని చెప్తున్నాడు సాతాను. సో సాతాను ఈరోజు కూడా అదే తంత్రం వేస్తాడు, అదే బాణం వేస్తాడు. ఏమంటాడు? నీవంటే దేవునికి ప్రేమ. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం ఉపయోగం? దేవుని ప్రేమ మీద అనుమానం కలిగించి నిన్ను దేవుణ్ణి ప్రేమించకుండా వాడు నిన్ను ఏం చేస్తున్నాడు? లోకంలోకి నెట్టివేస్తాడు. నిజానికి నీవు దేవుని ప్రేమించటం లేదంటే దాని అర్థం ఏంటంటే నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం. దాని అర్థం ఏంటంటే నిన్ను నీవు ప్రేమిస్తున్నావు అని అర్థం. దాని అర్థం ఏంటంటే నీవు పాపాన్ని ప్రేమిస్తున్నావని. దాని అర్థం ఏంటంటే నీవు సైతానుని ప్రేమిస్తున్నావు అని అర్థం. అంటున్నారా? నేను దేవుణ్ణి ప్రేమించను అంటే ఓకే, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే మరొక దాన్ని ప్రేమిస్తున్నావు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? నేను దేవుణ్ణి ప్రేమించను కదా అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఇంకొక దాన్ని ప్రేమిస్తున్నావు కదా. దేవుని తప్ప మిగతాది ఏది ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవచ్చు, లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, సైతాన్ని. సో అది ఏదైనా కానీ దానిలో పాపం ఉన్నది, దానిలో మరణం. కాబట్టి ఇప్పుడు యేసయ్య పేతురుని అడుగుతున్నా, ఏమడుగుతున్నాడు? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తు, అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావు. ఈ చేపల కంటే, ఈ వల కంటే, నీ ఉద్యోగం కంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నా. నీ పని కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నిన్న నేను వసంతతో మాట్లాడుతున్నాను. వసంత్ ఏమన్నాడంటే, అన్న రేపు ఆదివారం కాబట్టి మా సెంటరింగ్ మేస్త్రి సెంటరింగ్ పెట్టడన్నా అన్నాడు. ఎందుకు అంటే ఆ సెంటరింగ్ మేస్త్రి చర్చికి పోతాడు. ఆ సెంటరింగ్ మేస్త్రి చర్చికి పోతాడు కాబట్టి ఆయన ఏమన్నాడు? నేను సెంటరింగ్ పెట్టాను కదా. సో ఆయన సెంటరింగ్ పెడితే మనోళ్ళు కూడా ఆయనతో పాటు పనికి పోతారు కదా. చూడండి, వేరే చర్చికి పోయేవాళ్ళు చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో. సో నీ పని కంటే నువ్వు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రశ్న. నీ ఉద్యోగం కంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ చేపల కంటే, నీ వల కంటే, నీ పడవ కంటే, నీ పశువుల కంటే, నీ ఇల్లు కంటే, నీ పని కంటే, నీ కుటుంబము కంటే నీవు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచించుకో. యేసయ్య పేతురుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు. సో పేతురు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురుని యేసయ్య చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పు. ఇక నాకెళ్ళి చూడండి, యేసయ్య పేతురుని ఏమని పిలుస్తున్నాడు కదా. యేసయ్య పేతురుని పేతురని పిలవటంలా ఏమని పిలుస్తున్నాడు?
సీమోను అని పిలుస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను అంటే సీమోను అని పిలుస్తున్నాడు. నిజానికి ఇది పేతురు యొక్క పాత పేరు. సీమోన్ అనేది పేతురుకున్న మొదటి పేరు. సో దేవుడిని ఒకరోజు సీమోన్ ఏమన్నాడంటే, నీవే దేవుని కుమారుడవు, నీవే సర్వోన్నతుడు అయిన యేసయ్యవు, అభిషక్తుడవు, నీవే క్రీస్తు అన్నప్పుడు యేసయ్య మెచ్చి పేతురుని ఆశీర్వదించి ఏమంటారంటే, ఈ రోజు నుంచి నీ పేరు పేతురు అంటాడు. నువ్వు ఈ రోజు నుంచి నీ పేరు సీమోను కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఏం పేరు? పేతురు. పేతురు అంటే అర్థం ఏంటి? బండ. పేతురుని గొప్పగా ఆశీర్వదించి కొత్త పేరు ఇస్తాడు. సో వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళ అమ్మ అని ఉండొచ్చు, సీమోను అన్నం తిన్నవరా అంటే పేతురు అన్నాడు, నా పేరు సీమోను కాదు, నా పేరు ఏం పేరు? పేతురు. ఎవరు పెట్టారా ఈ పేరు అంటే ఏమంటాడు పేతురు? ప్రభువు పెట్టాడు. ఎవ్వడు నన్ను సీమోన్ అని పిలవటానికి లేదు అన్నాడు. కానీ ఈరోజు ఎవరు పిలుస్తున్నారు సీమోన్ అని? మళ్ళా యేసయ్యే పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క పేతురు ఏమైందంటే మళ్ళీ పాత మనిషిగా అయిపోయాడు. చర్చికి వచ్చిండు, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. 3.5 సంవత్సరాల క్రితం నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తా అంటే వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఏమైండు? మళ్ళా వెనకకు పోయాడు, మళ్ళా పాత పేరుకు పోయాడు. కొంతమంది అంతే ఉంటారు, చర్చికి వస్తారు కానీ మళ్ళా పాత జీవితానికే వెళ్తారు, మరలా ఆ యొక్క పాత అలవాట్లకే పోతారు, మళ్ళా పాత మాటలు, పాత డైలాగులు, పాత వ్యసనాలు పోతూ ఉంటారు. సో యేసు ప్రభు నిన్నేమంటున్నాడంటే, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావు. సో యేసయ్య ఇక్కడ గ్రీకు భాష అయితే మనకు మంచిగా అర్థమవుతుంది. గ్రీకు భాషలో ప్రేమకు యేసయ్య వాడిన పదం ఏమని చెప్పాను నేను? చెప్పండి, ఏం పదము? అగాపే. కానీ పేతురు రిప్లై ఇచ్చినప్పుడు పేతురు ఏమంటాడంటే, నేను ఫిలయో చేస్తున్నాను అంటాడు. అంటే నేను నిన్ను ఫిలయో సహోదరుగా ప్రేమిస్తున్నాను కదా. చాలాసార్లు భార్య అడుగుతుంది భర్తని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే భర్త ఏమంటాడంటే, నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. ఏమంటాడు? సో తేడా ఉంది, అర్థమైందా? సో పేతురు కూడా అదే అంటాడు. యేసయ్య ఏమని అడిగాడు? నువ్వు వీరందరికంటే, వీటన్నిటికంటే, ఈ ఉద్యోగం కంటే, ఈ మనుషులందరికంటే, వాళ్ళ ప్రేమ కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే పేతురు ఏమంటాడంటే, నీకు తెలుసుగా యేసయ్య నువ్వంటే నాకు ఇష్టమని అంటున్నాడు. అంటే పేతురు ఒక లెవెల్ దించిండు. మీకు అర్థమవుతుందా? పేతురు ఏం చేశాడు? ఆ ప్రేమ అన్న లెవెల్ని ఏం చేశాడు? ఒక స్టెప్ దించాడు. ఏమంటున్నాడంటే, అక్కడ గ్రీకు భాషకు వాడిన పదం ఏంటంటే, నువ్వంటే నాకు ఇష్టమే యేసయ్యా, నీకు తెలుసుగా అది అంటున్నాడు. సో ప్రభు ఏమంటాడంటే, నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. 3 సార్లు యేసయ్య మొట్టమొదటిసారి ఏమంటాడు? గొర్రె పిల్లల్ని మేపు అంటాడు కదా. తర్వాత 16వ వచనం చివరిలో గొర్రెలను మేపు అంటాడు. తర్వాత 18వ వచనంలో నా గొర్రెలను మేపు అంటాడు. ఇది 3 సార్లు అయినా కానీ 3 సార్లలో చాలా చాలా రకాలు ఉంటున్నాయి ఈ ప్రశ్నలలో. రెండోసారి యేసయ్య అడిగినప్పుడు ఏమంటాడంటే 16వ వచనం, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతను అడిగి, అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని అతనితో చెప్పాడు. రెండోసారి కూడా యేసయ్య అదే పదం వాడతాడు, నీవు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అంటే మరలా పేతురు ఏమంటాడంటే, నువ్వంటే నాకు ఇష్టం యేసయ్య, నేను నిన్ను ఫిలయో ప్రేమతో ప్రేమిస్తున్నానంటాడు. అప్పుడు యేసయ్య మరలా ఏమంటాడు? గొర్రెల్ని కాయండి. కానీ 3వసారి ఏమంటాడంటే యేసయ్య, సరే నీవు నన్ను ఫిలయో లాగానైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు గ్రీక్ భాషలో. 3వసారి ఏమంటాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, సరే 2 సార్లు నేనంటే నీకు ఇష్టం అన్నావు, ఇప్పుడు నిజంగా చెప్పరా, నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు 3వసారి ఏమంటున్నాడు పేతురు, నన్ను ప్రేమించున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది నేను మందిరానికి వస్తున్నా, కానుకలు ఇస్తున్నా, దీంట్లోనే మురిసిపోతున్నారు.
నేను బాప్తిసం తీసుకున్నా, నేను రక్షింపబడ్డా, నేను చర్చ్ క్లీనింగ్ చేస్తున్నా, నేను వాయిద్యాలు కొడుతున్నా, నేను మైకులు పెడుతున్నా, నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను పాటలు పాడుతున్నా అని మురిసిపోతున్నారు. కానీ నీకు నిజంగా యేసయ్య మీద ప్రేమ ఉందా లేదా అది చూసుకో. పాటలు పాడటం వేరు, యాక్టివిటీస్ చేయటం వేరు, మినిస్ట్రీ చేయటం వేరు, చర్చికి రావటం వేరు, కానీ ప్రేమ ఉండటం ఇది. ఈ రోజున చాలామంది భార్యాభర్తలు ప్రేమ లేకపోయినా కాపురం చేస్తున్నారు. మీకు తెలుసు అది కదా. ఏదో జనాలు ఊకోరని, విడాకులు తీసుకుంటే బాగోదని, తల్లిదండ్రులకు భయపడి, సమాజానికి భయపడి ఒక కప్పు కింద ఉంటున్నారు. కానీ వాళ్ళలో ప్రేమ లేదు. ఉంటున్నారా? అదేవిధంగా ఈ రోజున చాలామంది మందిరానికి వస్తున్నారు, చాలామంది కానుకలు ఇస్తారు, దశమ భాగాలు ఇస్తారు కదా, మందిరంలో పరిచర్య చేస్తారు, సువార్త చెప్పమంటే చెప్తారు, వాద్యాలు కొడతారు, పాటలు పాడుతారు కదా, పరిచర్య చేస్తారు, ఊడుస్తారు, కుర్చీలు వేస్తారు, భోజనాలు వండుతారు, భోజనాలు వడ్డిస్తారు, గిన్నెలు గడుగుతారు. కానీ ఏం లేదు చెప్పండి, ఏం లేదు? ప్రేమ లేదు. నీవు యేసయ్యని ప్రేమిస్తే నీ పరిచర్య మారుతుంది. నువ్వు పేరు కోసం చెయ్యవు. నీ పరిచర్య ఎందుకు ఆ విధంగా ఎండిపోయి ఉన్నదంటే నీలో ఏం లేదు? యేసయ్య అంటే ప్రేమ లేదు. యేసయ్య అంటే మొట్టమొదట నీకు ప్రేమ ఉంటే దా యొక్క హృదయంలో నుంచి రావాలి పరిచర్య. ఏదో పరిమళన్న కోసము పరిచర్య చేయటం కాదు, ఏదో పరిమళన్న కోసం చర్చికి రావటం కాదు. నువ్వు చర్చికి ఎందుకు రావాలి చెప్పు? యేసయ్య అంటే ప్రేమ కాబట్టి. నువ్వు పరిచర్య ఎందుకు చేయాలా? నువ్వు పాటలు ఎందుకు పాడాలా కదా? నువ్వు చర్చిలో కదా క్లీనింగ్ ఎందుకు చేయాలా? నువ్వు వాయిద్యాలు ఎందుకు కొట్టాలా అంటే ఏంది? రీజన్ ఏంటో చెప్పండి. రీజన్ ఏమై ఉండాలా? నువ్వు యేసయ్యను ప్రేమించాలి. అర్థమవుతుందా? నువ్వు యేసయ్యను ప్రేమించకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే, వేస్ట్ అది. కాబట్టి యేసు ప్రభు ఈ యొక్క పునరుద్ధానం రోజున యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు చేసే ప్రతి పరిచర్య ప్రేమతో ఉండాలి, యేసయ్య మీద ప్రేమతో ఉండాలి. 1 కొరింథీ 13వ అధ్యాయం నేను 7 వర్తమానాలు చెప్పాను. ఎంతమంది గుర్తుంది? 1 కొరింథీ 13వ అధ్యాయంలోని ధ్యానాలు కదా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిరంతరం ఉంటాయి. కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంటది? ప్రేమ కదా. ఏమంటాడు? నీవు కొండలను పెకిలింపగల విశ్వాసం ఉన్నావు కదా, అనేక భాషలు మాట్లాడిన కదా, నీ ప్రాణాన్ని హతసాక్షిగా ఇచ్చిన, దాన ధర్మాలు చేసిన, నీలో ప్రేమ లేకపోతే ఏంటో చెప్పున్నది వ్యర్థం. సో ఇక్కడ యేసు ప్రభు పేతురుకు పరిచర్య ఇస్తున్నాడు. మొట్టమొదట గొర్రె పిల్లల్ని మేపు అంటాడు, రెండోసారి గొర్రెల్ని మేపు అంటాడు, మూడోసారి కూడా గొర్రెల్ని మేపు అంటాడు కదా. మొట్టమొదట యేసయ్య పేతురుని పిలిచినప్పుడు మనుషులను బట్టే జాలరుగా చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే గొర్రెల్ని కాయి అంటున్నాడు. గొర్రె పిల్లలు మరియు పెద్ద గొర్రెలు కూడా, చిన్నలు పెద్దలు అన్ని గొర్రెల్ని నువ్వు కాయాల. నువ్వు కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, కానీ నువ్వు కాపరిగా ఉండాలి అని యేసయ్య పేతురుతో అన్నాడు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి. యేసయ్య ప్రశ్న ఏంటది పేతురుతో? నీవు నన్ను ప్రేమిస్తావు, నేనంటే నీకు నమ్మకం ఉందా అనట్లే, నువ్వు నా మాట వింటవా అనట్లే. ఏమంటున్నాడు? ఈరోజు మిమ్మల్ని అందరిని అడిగిన అనుకోండి, యేసయ్య అంటే మీకు నమ్మకం ఉందా అంటే ఏమంటారు? అందరూ అవునంటారు. యేసయ్య అంటే విశ్వాసం ఉందా అంటే, యేసయ్య మాట వింటారా అంటే అవునంట. కానీ యేసయ్యను ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమిస్తున్నారు? సో యేసయ్య ప్రశ్న మీకు అర్థం కావాలి. యేసయ్య నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, మాట వింటారా, లోబడతారా అని అడగట్లే. ఒకటే ఒకటి, ₹1,00,00,000 ప్రశ్న ఏంటది? మీరు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలా? కాపరిగా. నా గొర్రెలు అంటున్నాడు యేసయ్య. ఎవరి గొర్రెలు అట చెప్పండి? మీరందరూ ఎవరి గొర్రెలు చెప్పాలి? మీరందరూ ఎవరి గొర్రెలు? ఈ రోజున సోషల్ మీడియా ప్రభావం వల్ల గొర్రెలన్నీ ఆ పదానికే అదొక రకమైన వచ్చింది. ఎందుకు? వాడు ప్రతోడు మనల్ని గొర్రెలు గొర్రెలు అంటారు కదా. ఏం తప్పలేదు, యేసయ్య అన్నాడు మనల్ని గొర్రెల. యేసయ్య వాళ్ళని ఏమన్నాడు తెలుసా? కుక్క అన్నాడు, నక్క అన్నాడు
పంది అన్నాడు. ఇదే పేతురు ఏమంటారో తెలుసా? కుక్క తన వాంతికి పోయినట్లు మీరు పోరు కదా. వాంతిని కుక్క తింటుందా, గొర్రె తింటుందా? కుక్క తింటుంది. కడగబడిన పంది బురదలోకి పోయినట్టు వాళ్ళు పోతున్నారంట. ఊర కుక్కలాగా మనం ఎవరిని పడితే వాడిని కరవటం ఉండదు గొర్రెలకి. మన గొర్రెల పనల్లా ఏంటంటే ఆ కాపరిని వెంబడించటం. నా గొర్రెలు నా స్వరము విను. మనం కాపరి స్వరం వినుకుంటా మనం ఆయన వెంబడిస్తాం. మనం మంచి గొర్రెలం, మన గొర్రెల కాపరి మంచి కాపరి. కానీ ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా ఊర కుక్కలు, వీధి కుక్కలు. మనల్ని ఎవరైతే గొర్రె గొర్రె అంటున్నాడో వాడు వీధి కుక్కవాడు. వాడు కుక్క తన వాంతిని తినే కుక్కవాడు. వాడు పంది అన్నమాట. మనల్ని గొర్రెలు అన్నది ఎవరు చెప్పండి? యేసయ్య. నువ్వెవడు అంటానికి అంటున్నారా? మనం యేసయ్య గొర్రెలు. ఎందుకు మనం గొర్రెలం అంటే మనం కాపరిని వెంబడిస్తాం కదా. అందుకే మొదటి పేతురు 5వ అధ్యాయంలో పేతురు గారు స్పష్టంగా ఈ మాటలు చెప్తారు. చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తోటి పెద్దను అంటే తోటి కాపరిని అని అర్థం. పెద్దలు అంటే కాపరులు అని నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను. 2వ వచనంలో ఏమంటున్నాడు? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయండి. ఈ గొర్రెల మంద ఎవరి మంద చెప్పండి? దేవుని మంద. ఈ గొర్రెలు ఎవరి గొర్రెలు? నేను కాపరిని. అంతవరకే. పరిమళన్నా ఓన్లీ కాపరి కదా. ఇంకా అందుకే 4వ వచనంలో ఏమంటాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కదా. ఈ లోకంలో ఉండే పాస్టర్స్ అందరూ కూడా మామూలు కాపరులు. కానీ ఆయన ఎవరు? ఏం కాపరి ఆయన? ప్రధాన కాపరి కదా. నిజానికి పాస్టర్ కూడా ఒక గొర్రె కదా. గొర్రెకి ఏ విధంగా పోషణ కావాలో పాస్టర్ గారికి కూడా అట్టి పోషణ కావాలి. పాస్టర్ కాపర్ అయినంత మాత్రాన గొర్రె కాకుండా బోడు అంటున్నారా? ప్రతి పాస్టర్ కూడా ఒక గొర్రె. పాస్టర్ గారు కూడా ఆయన స్వరం వినాలి. కానీ మనకందరికీ కాపర్ ఎవరు? ఆయన. సో నేను మీకు ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు పేతురుని క్షమించి పరిచర్య ఇస్తున్నాడు. నీవు చూపించిన అవిధేయతకు మనుషులైతే ఊరుకోరు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? పేతురుకి పరిచర్య ఇస్తున్నాడు. అవునా కదా? ఏమంటున్నాడు? నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని గొర్రెవైతే నీకు ఆహారం కావాలి. నువ్వు నిజంగా దేవుని గొర్రెవైతే నీకేం కావాలా? మేత కావాలా? చెప్పండి, ఏం కావాలి నీకు? మేత కావాలి. ఆ మేత ఎక్కడ దొరుకుతుంది నీకు? మందిరంలో దొరుకుతుంది. ఆ మేత ఏమవుతుంది? దేవుని వాక్యం. రోజున చాలామంది మేము దేవుని గొర్రెలమని చెప్పుకుంటారు, కానీ మేత మేయటంలా. వాక్యానికి రారు, వాక్యం వినరు, వాక్యం చదవరు. ఏమైతే ఆ గొర్రెలు? గొర్రె మేత మేయకపోతే ఏమైతే చచ్చిపోయింది. సో ప్రతి గొర్రెకు మేత కావాలి. వాక్యము, మందిరము, సహవాసం అందుకే ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మీయ ఆహారము ప్రాముఖ్యమైనది మానవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి. యేసయ్య పేతుర్ని ప్రతిష్ట చేస్తూ యేసయ్య పేతురుతో ఏమంటున్నాడంటే, బాబు నేను పరలోకానికి ఎక్కిపోతున్నాను, ఇక పని చేయాల్సింది ఎవరు? నువ్వే. ఈ గొర్రెలన్నిటికీ నువ్వే మేత పెట్టాలి. అందుకే పేతురు అపొస్తలుల కార్యము 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? మేము ప్రార్థనకు, వాక్యానికి మేము అప్పచెప్పుకుంటున్నాం. ఈ భోజనం సంగతి మీరు చూసుకోండి అని 7 పెద్దలను ఏర్పరచి పేతురు ఏమంటాడంటే, మమ్మల్ని మేము ప్రార్థనకు, వాక్యానికి మమ్మల్ని మేము డెడికేట్ చేసుకుంటున్నామంటాడు. వాక్యం అనేది ఇంపార్టెంట్. మన సంఘంలో వాక్యం చెప్పడానికి కాపరి రెడీగా ఉన్నాడు, కానీ గొర్రెలు మిస్ అవుతుంది. యేసయ్య ఆశ ఏంది చెప్పండి? గొర్రెలకు ఏం పెట్టాలా? మేత పెట్టాలి. దేవుని చిత్తం ఏంటిదంటే నువ్వేం చేయాలి చెప్పండి? మేత మేయాలి కదా. మనం ముందుకు వెళ్దాం.
మూడోసారి 17 యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాడు. మూడోసారి నిజంగా నేనంటే నీకు ఇష్టమని అంటున్నావు, నేనంటే నిజంగా నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు ప్రభు. అప్పుడు పేతురు 3 సార్లు అడిగినందుకట చికాకు పడి ఏమంటున్నాడు, నీకు సమస్తం తెలుసు కదా యేసయ్య అంటున్నాడు. నిజానికి నీ యొక్క జీవితంలో జరిగే ప్రతిదీ దేవునికి తెలుసా తెలీదా? చెప్పండి. మన బలహీనతలు దేవునికి తెలుసా తెలీదా? మన యొక్క అవిధేయతలు దేవునికి తెలుసా తెలీదా? నీ అవిధేయతలు తెలిసి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నీవు 2026 సంవత్సరంలో జనవరి నెలలో ఆయనకు తిరుగుబాటు చేస్తావని తెలుసు. ఆయన 2025లో ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎవరైనా మనం అట్లా చేస్తామా? పలానోడు వచ్చే సంవత్సరం నిన్ను కొడతాడని తెలుసు, వాడిని నువ్వు ఈ సంవత్సరం ప్రేమిస్తావా? చెప్పండి. ఒకవేళ నీకు తెలిసిందనుకోండి, అదే టైం మెషిన్లో నువ్వు ముందు పోయి చూసినావు, టైం మెషిన్లో చూసినప్పుడు నెక్స్ట్ ఇయర్ వాడు నిన్ను బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, తంతన్నాడు. సో అది నీకు టైం మెషిన్లో అర్థమైంది, నువ్వు ఇప్పుడు వాడిని ప్రేమిస్తావా? కానీ ఏసైకి టైం మెషిన్ ఉందా లేదా? చెప్పండి. వచ్చే సంవత్సరం నువ్వు తిరుగుబాటు చేస్తావని, అవిధేయత చూపిస్తావని, ఆయనకు లోపడవని ఆయనకు తెలుసా తెలీదా? కానీ ఆయన నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. అది తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. అది ఆయన ప్రేమ. నీ అవిధేయతలు తెలుసు, భవిష్యత్తులో నీ యొక్క బలహీనతలు తెలుసు, అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అది అగాపే ప్రేమ. అర్థమవుతుందా? నీవు తప్పు చేసినప్పుడు ఆయనకేం సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగినవాడు. కానీ ఆయన బాధపడతాడు, ఆయన నొచ్చుకుంటాడు, ఆత్మ దుఃఖపడుతుంది. అందుకే దేవుని వాక్యంలో ఏమంటది? ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకు. ఆయన సంతాపం పొందాడు అని వాక్యంలో వ్రాయబడ్డది. కాబట్టి యేసయ్యకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అవిధేయత చూపిస్తానని నువ్వు అనుకోకూడదు. నువ్వెప్పుడు ప్రార్థనలో, వాక్యములో బలంగా ఉంటూ ఆయనకు విధేయత చూపించాలి. నీ బలహీనతలు తెలిసి కూడా ఆయన నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నీకు తెలుసు అంటున్నాడు పేతురు. హల్లెలూయా. 18వ వచనానికి రండి. చూడండి, 18వ వచనములో పేతురు యొక్క మరణం గురించి ప్రభు ప్రవచనం చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడంటే, నీవు యవనుడవై ఉండినప్పుడు, బైబుల్ చూడండి, నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నావు. నీ ముసలివాడైనప్పుడు నీ చేతులు జాస్తావు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్తాను. 19 వచ్చిన, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అని. యేసయ్య ప్రవచనాత్మకంగా పేతురు యొక్క మరణం గురించి చెప్తున్నాడు. ఒకసారి దీనికి ఒక 10 రోజుల ముందు పేతురు చచ్చిపోతాడేమో అని యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఇప్పుడు యేసయ్య డైరెక్ట్గా ఏమంటున్నా తెలుసా? ఒక రోజు వస్తుంది, నీ చేతులు కట్టేస్తారు, నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను తీసుకొని పోతారు, నిన్ను తలకిందులుగా సిలువ వేస్తారు, అది నీకు ఇష్టమేనా అంటున్నా అని చెప్పి ఏమంటారంటే నన్ను వెంబడించు అంటున్నాడు. 19వ వచనంలో ఏముందంటే, ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో. మరణము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ ఏ విధంగా వస్తుందని చెప్పండి? పేతురు మరణము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నీ జీవితంలో నువ్వు బ్రతికినా చనిపోయినా ఎవరికి మహిమ రావాలా? మనము తినను తాగినను, ఏమి తినను ఏమి తాగినను మనం ఏం చేయాలి? దేవుని మహిమ కోసమే చేయాలి. 1 కొరింథీ 10:31. మన జీవితంలో మనం ఏమి చేసినా ఆయన మహిమ కోసమే మనం చేయాలి. సో దేవుడు పేతురుతో డైరెక్ట్గా అంటాడు, నిన్ను ఒకరోజు సిలువ వేస్తారు, నిన్ను ఒకరోజు సిలువనెక్కిస్తారు, నువ్వు ఒకరోజు హతసాక్షివి కావాలి, అయినా నీవు నన్ను
ప్రేమిస్తావా? ఈ రోజున మనము ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మరణం వస్తే, ఒకవేళ జైలు శిక్ష వస్తే, నువ్వు ప్రభువును వెంబడిస్తావా, ప్రభువును వదిలిపెట్టిపోతావా? రోజులు మంచిగా లేవండి, ముందున్న రోజులు మంచిగా లేవు. మరణము వరకు ఆయన్ని ప్రేమించగలుగుతావా? ఒకసారి తీర్మానం చేసుకో. పేతురు ఏమంటున్నాడు కదా, ఎట్టి మరణం వలన ఆయన మహిమపరచబడతాడు. పేతురుకు దేవుడు తెలియజేస్తాడు. కానీ పేతురు అప్పుడు చెప్పి ఏమంటాడంటే, నన్ను వెంబడించు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు అర్థమవుతుందా? నిన్ను ఒకరోజు హతసాక్షి కావాల్సి వస్తుంది, నీకు ఇష్టమేనా నన్ను వెంబడించు అంటే, అప్పుడు చూడండి పేతురు వెంబడిస్తున్నా. 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడు అంటే యోహాను తమ వెంట వచ్చుట చూసిన. 21, పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడుగుతా. సో పేతురు యేసయ్యను వెంబడిస్తున్నాడు. ఇప్పుడు వెనక ఎవరు వస్తున్నారు? యోహాను వస్తున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, నాకెళ్ళి చూడాలి ఈ యోహాను సంగతి ఏంటంటే, పేతురు యేసయ్య ఏమంటాడు, ఆయన సంగతి నువ్వు వదిలే, ఆయన సంగతి నువ్వు పట్టించుకోబాకు కదా. ఆయన జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అది నాకు ఇష్టం. ఆయన ఒకవేళ నేను వచ్చేంత వరకు బ్రతికుండటం నాకు ఇష్టమైతే బ్రతికుంటాడు. ఈ రోజున నిన్ను నీవుగా నీ అంతట నీవే దేవుని వెంబడించటం నీవు నేర్చుకోవాలి. వెనక ఎవరు వస్తున్నారు, ముందెవరు పోతున్నారు, వాళ్ళు వచ్చారా రాలేదా అని నువ్వు చూసుకోకూడదు. ఈ రోజున నువ్వు విశ్వాసంలో ఎందుకు వెనకబడుతున్నావో తెలుసా? నీవు యోహాను గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నీ వెనక ఎవరు వస్తున్నారా అని ఆలోచిస్తున్నావు. నీ ముందు ఎవరు పోతున్నారా అని ఆలోచిస్తున్నావు. వాళ్ళ సంగతి ఏంది అని ప్రభువుని అడుగుతున్నావు. నీ సంగతి నువ్వు ఆలోచించుకో. చూడండి యేసే స్పష్టంగా ఏమంటున్నాడో. 22, యేసు నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయన. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పు కదా. యేసయ్య ఏమంటాడంటే, ఒకవేళ నేను రెండో రాకడ వరకు ఈయన బతికుండటం నాకు ఇష్టమైతే ఆయన బతికుంటాడు, నీకెందుకు నన్ను వెంబడించంటే శిష్యులలో పుకార్లు వేసింది. ఏం పుకారు? ఇప్పుడు యోహాను చచ్చిపోడు అని పుకారు వచ్చి. అందుకే యోహాను ఇక్కడ స్పష్టంగా ఏమంటున్నాడు, యేసయ్య ఏమన్నాడట, చావడని చెప్పలేదు కానీ వచ్చే వరకు నాకు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాడు. సో పుకారుని ఇక్కడ క్లారిఫై చేస్తున్నా. శిష్యుల్లో ప్రచురం అయిపోయిందట అప్పుడే. మనోళ్ళు మాట సరిగ్గా వినరు కానీ పుకారు లేపుతారు. యేసయ్య ఏమన్నాడు, పేతురు నీవు నన్ను వెంబడించు. ఒకవేళ ఆయన బ్రతికుండటం నాకు, నువ్వైతే సిలువెక్కి చనిపోతావు, నీకు ఇష్టమైతే నీవు నన్ను వెంబడించు. నువ్వు హతసాక్షివిగా కావాలి, నువ్వు మరణించటానికి సిద్ధపడాలి, నీకు ఇష్టమైతే నన్ను వెంబడించండి. పేతురు ఏమంటాడు, ఈ యోహాను సంగతి ఏంటి సార్ అంటాడు. యేసయ్య ఏమన్నాడు, ఒకవేళ ఆవిడ బతికుండాలనుకుంటే నా ఇష్టమైతే నేను బ్రతికిస్తాను. అంటే జనాలు పుకార్లు అయిపోయినారు, ఏంది ప్రభువు చచ్చిపోడు అని చెప్పిన, యోహాను చచ్చిపోడు అని చెప్పిన. యోహాను చచ్చిపోడు. నిజానికి యోహాను అందరికంటే లాస్ట్లో చనిపోతాడు. కానీ యేసయ్య ఎప్పుడు చెప్పలే యోహాను బ్రతికుంటాడే కదా. నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నా అంటే సింపుల్, ఒక 5 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నీ విశ్వాస జీవితం నీది. వింటున్నారా? నీ విశ్వాస జీవితంలో నువ్వు ఇతరులతో పోల్చుకోకూడదు. యోహాను లాంటి వాళ్ళు నీ వెనక ఉన్నా, మరికొందరు నీ ముందున్నా, వాళ్ళు ఒకళ్ళు ఆశీర్వదించబడుతున్నా, ఒకళ్ళ భవిష్యత్తు వేరేలాగున్నా, ఒకళ్ళు నీకంటే ముందు పోతున్నా వెనకకు పోతున్నా, నీ అంతట నీవు ప్రభువును వెంబడించడం నేర్చుకో. హల్లెలూయా. నీవు ఎవరితో పోల్చుకోకూడదు. నువ్వు యేసయ్య వైపు చూస్తూ ఆయన వెంబడించాలి. నిజానికి యేసయ్య పరిచర్యలో పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉంటాడు, కానీ గాలిని అలలను చూసి పేతురు ఏమవుతాడు, మునిగిపోతాడు. సో పేతురుకున్న ఒక నేచర్ ఏంటంటే పక్కమ్మడి చూడటం, వెనక చూడటం. ఇంతకుముందు ఒకసారి చుట్టూ చూసి మునిగిపోయాడు, ఇప్పుడు వెనకకు చూసి వెనక వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు, నీవు నన్ను వెంబడించు.
యూ ఫాలో మీ, యూ షుడ్ ఫాలో మీ, దట్స్ ఆల్. డోంట్ థింక్ అబౌట్ అదర్స్, డోంట్ ఫోకస్ ఆన్ అదర్స్, యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. చివరి 2 వచనాలు, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చచ్చు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. అంటే యోహాను అని నేనే రాస్తున్నాను అంటున్నాడు. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుతాము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసినడలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలు. యోహాను తన యొక్క సువార్తను ముగిస్తున్నాడు ఈ మాటలతో. ఇవి సత్యం. ఈ మాటలు ఏంటో చెప్పండి, నిజం. యేసయ్య చాలా విషయాలు చేశాడు. అవన్నీ చెప్పాలంటే భూలోకంలో గ్రంథాలు సరిపో. ఒకవేళ నువ్వు ఇప్పుడు దాకా ఒక 40-50 ఏళ్ళు బతికినావు అనుకో, నువ్వు చెప్పిన మాటలన్నీ రాయాలంటే ఎన్ని గ్రంథాలు కావాలా? ఒక మనిషికట 20,000 పదాలే మాట్లాడతాడట. ఎన్ని పదాలు చెప్పండి? 20,000 పదాలు. అసలు భాషలో ఉన్న 20,000 పదాలు, కానీ మనం వాడేది 8,000 పదాలు. 8,000 పదాలని అటు ఇటు తిప్పి మనము వాటిని మాటలు చేస్తాం కదా. సో యేసయ్య చేసిన కార్యాలు, నిజానికి ఈ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతం చూస్తాం. యోహాను సువార్త మొత్తంలో 8 అద్భుతాలే ఉంటాయి. ఈ అద్భుతంతో 8 అద్భుతాలే ఉంటాయి. ఏమింటాయి? నీళ్లను, రెండోది 4వ అధ్యాయంలో ఏముంటుంది? ప్రధాని కుమారుడు బాగవుతాడు. 5వ అధ్యాయంలో ఏముంటుంది? బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల పక్షవాయువు గల రోగి స్వస్థపరచు. 9వ అధ్యాయంలో ఏముంటుంది? పుట్టిగుడ్డివాడు స్వస్థపరచు. 11వ అధ్యాయంలో ఏముంటుంది? 6వ అధ్యాయంలో ఏముంటుంది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది. తర్వాత నీట మీద నడుస్తాడు. తర్వాత చనిపోయిన లాజరును లేపుతాడు. ఈ విధంగా 7 అద్భుతాలు, ఇది 8వ అద్భుతం మాత్రమే. కానీ ఆయన చేసిన ఎన్ని చెప్పాలంటే భూలోకంలో గ్రంథాలు కూడా సరిపో. కానీ ఈ యొక్క మాటలు కొన్ని ఎందుకు రాసినో తెలుసా? 20వ అధ్యాయం చివరి వచనాలు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనాలు, 30వ వచనం చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసిన కానీ అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. సత్యం. ఎందుకు రాయబడ్డాయి అంటే నువ్వు నమ్మాలా, జీవం పొందాలి. హల్లెలూయా. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు మీ యొక్క హృదయాలను పరీక్ష చేసుకోండి. అందరూ మోకరించండి దయచేసి. నీవు యేసయ్యను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? యేసయ్య స్పష్టంగా అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. యేసయ్యను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ పని కంటే, నీ కుటుంబం కంటే, నీ భార్య కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ పిల్లల కంటే నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా లేదా? మన పాపం ఒప్పుకుందాం, మన బలహీనతను ఒప్పుకుందాం. మనం చెప్దాం, యేసయ్య నీవంటే నాకు ప్రేమ లేదు. యేసయ్య పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. రెండవదిగా ఆయన పరిచర్యను నీవు చేయాలి. మొదటిగా నీవు ఆయనను ప్రేమించాలి. రెండవదిగా ఆయన పరిచర్యను చేయాలి. పేతురుకు గొర్రెలు గాయమనే పరిచర్యను ప్రభువు ఇచ్చాడు. నా గొర్రెలు కాయి అన్నాడు. దేవుడు నీకు ఏ పరిచర్య ఇస్తాడో ఆ పరిచర్య చేయి. మూడవదిగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభువుని వెంబడించడం మానవద్దు. మరణమైనా పర్వాలేదు కానీ ప్రభువుని వెంబడించడం మానవద్దు. చెరసాలైనా కానీ ప్రభువుని వెంబడించడం మానవద్దు. నాలుగవదిగా ఇతరుల గురించి ఆలోచించొద్దు. ఈ 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సంపూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాం. సంపూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమించడానికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రభు ఇచ్చిన పనిని మనం ముగిద్దాం. ప్రభు ఇచ్చిన పనిలో మనం ముందుకు వెళ్దాము. అంత మాత్రమే కాకుండా నీకోసము మరణమున్నా, ఎట్టి పరిస్థితి ఉన్నా, ఏ పరిస్థితిలోనైనా ప్రభువును వెంబడించడం మానవద్దు. ప్రభువును వెంబడిద్దాం. ఆయన స్వరం వింటూ ఆయన వెంబడిద్దాం. తరువాత ఇతరుల వైపు మనం చూడొద్దు, ఇతరుల గురించి ఆలోచించొద్దు. ఈ విధంగా ఈ 4 విషయాలను బట్టి మనం తీర్మానం చేసుకుందాం.
దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, పేతురు యొక్క జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా దేవా, మా ప్రభువా, మా నాయన తండ్రి, నిన్ను ప్రేమించే కృపను మీరు మాకు దయచేయండి. నిన్ను సంపూర్ణంగా ప్రేమించడానికి మీరు మాకు కావలసిన మంచి మనస్సును దయచేయండి. పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించే కృపను మీరు మాకు దయచేయండి. ప్రభువా, నీవిచ్చిన పరిచర్య నమ్మకంగా చేయటాన్ని కృపను మీరు మాకు దయచేయండి. ప్రభువా, మరణమైనా పర్వాలేదు నాయన, మా జీవితం ద్వారా నిన్ను మహిమపరిచే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, మరణము వరకు నాయన, మరణములోనైనా నాయన నిన్ను మహిమపరచాలి తండ్రి. కాబట్టి అట్టి కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, మేము ఇతరుల గురించి ఆలోచించకుండా నిన్ను వెంబడించే కృపను తండ్రి, నీ వైపే చూసే కృపను మీరు మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ, ప్రభువా, మేము వినువారం మాత్రమే కాకుండా నాయన దాని చొప్పున జరిగించు వారమై జీవించు వారముగా ఉండే కృపను దయచేయమని యేసయ్య శక్తిగల నామములో ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి.